పరిశుద్ధ నామంలో దేవునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ దర్శిస్తున్న వారు వింటున్న వారందరికీ ప్రేమపూర్వక వందనాలు. మరి కీర్తనల గ్రంథము ధ్యానములలో ఈ దినము 3వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాము. 3వ అధ్యాయంలో దేవుని యొక్క కృపా కనికరము, దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండి ఈ ఉన్న 8 వచనాలలో ప్రతి వచనంతో దేవుడు మనతో మాట్లాడులాగున, దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేయలాగున ప్రతి ఒక్కరూ ప్రార్థనలో సిద్ధపడండి. ఈ యొక్క ఉన్న మర్మము దేవుడి యొక్క పరిశుద్ధాత్మ సహాయం నాకును మనందరికీ కలుగునుగాక. 3వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. చూడండి, 3వ అధ్యాయంలో ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడో దావీదు మహారాజు గారు. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అంటండి. పారిపోతున్నప్పుడు, తన కుమారుని నుంచి పారిపోతున్నప్పుడు కూడా, భయము భ్రాంతులతో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ధ్యానిస్తూ కీర్తిస్తున్న గ్రంథము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. హల్లెలూయా. ఎంతోమంది బాధించేవారు విస్తరించి ఉన్నారంటండి. అయినప్పటికీ దేవుని నామాన్ని విడవక, దేవుని వెతకకుండా ఉండలేదు. అదేవిధంగా నా మీదకి లేచి ఉన్న వారు అనేకులు అంటండి. నా మీదకి లేచి వారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అంటండి. దేవుని రక్షణ నాకు దొరకదు అని వారు అనేకులు ఉన్నారేమో. ఈరోజు లోకంలో దేవుని నమ్మి, దేవునిని విశ్వసించి, దేవుని నమ్మకంతో ఆయన నామంను ఒప్పుకొని, పాపములు ఒప్పుకొని, నా యేసుయే నా దేవుడని ఒప్పుకొని నమ్మి రక్షింపబడ్డ సహోదరి సహోదరులారా, నీ పరిస్థితి ఎలా ఉందో, ఎలా భయపడుతున్నావో, ఏ సమస్యలో బాధపడుతున్నావో, అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, భయపడుతున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకమో, ధైర్యం వహించు. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట 3వ వచనంలో, నీవే నాకు అతిశయాస్పదముగా నా తల ఎత్తువాడవు అంటున్నాడండి. 2వ వచనంలోకి వచ్చేమో, దేవుని వలనే అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గుర్తి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కీడముగాను. 2వ వచనంలో నీవే నాకు కీడముగా చెప్తూ, 3వ వచనంలో నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, వెలుగెత్తి మొరపెడుతున్నాడంటండి దేవునికి. నీ సమస్యలో నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయగలవా? ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము పడలేదండి. తిరిగి దేవుడు ఏలియాతో మాట్లాడి, నేను మరలా వర్షము తెప్పించబోతున్నాను, నీ వెళ్ళి నీ ప్రజల ఎదుటను ప్రార్థన చేయన్నప్పుడు తిరిగి మరలా 3.5 సంవత్సరాల తర్వాత వర్షము కురిచినట్లుగా లేఖనాలే సెలవిస్తున్నాండి. అభిషేక్తుడు ఏలియా ద్వారా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా దావీదు మహారాజు కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయవాడు కండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, పర్వతం మీద నుంచి ఉత్తరం ఇచ్చును అంటున్నాడండి. ఆయనే నాకు ఆధారము. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి, దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నామా, మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నామా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. దేవుడే ఆధారము, దేవుడే నీతో నాతో మాట్లాడేవాడు. ఆయన మాట మనం వినగలుగుతున్నామా? వినటానికి సిద్ధంగా ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాట శ్రద్ధగా విని దేవునితో మనం వెళుతున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. అదేవిధంగా తండ్రి చూడండి, 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కావున నేను పండుకొని
నిద్రపోయి. పడుకోవటం వేరు, నిద్రపోవటం వేరు. మేలుకుందామంటండి. పోయి పడుకున్నట్టు చేస్తారు. పడుకోవటము, నిద్రపోవటము వేరువేరుగా చూపిస్తున్నాడండి. పడుకోగానే నిద్ర రాదు, సమస్యలు గుర్తుకొస్తాయి, భయం గుర్తుకొస్తుంది, సమస్యలతో నిద్ర పట్టదు, రాత్రింబగలు నిద్ర లేని వారుగా ఉంటారు. కానీ ఇక్కడ దావీదు మహారాజు శ్రమల్లో ఉన్నాడు. పారిపోయిన వ్యక్తి, కొడుకు దగ్గర నుంచి మొదటగా పారిపోతున్న వ్యక్తి. కానీ దేవుడు ఆధారం చేసుకొని, నేను పండుకొని నిద్రపోయి మెలుకుందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించునను నేను భయపడను. హల్లెలూయా. 10,000 మంది వచ్చినను కూడా నేను భయపడను అంటున్నాడండి. ఈరోజు 10,000 మంది కాదండి, 10 మంది, ఒక 4 వ్యక్తులు నీ దగ్గరకు వస్తే గజ వణుకుతూ ఉన్నాము. కానీ 10,000 మందికి సమాధానం చెప్పగలే దేవుడు సహాయకుడుగా నీకున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ యొక్క ధ్యానంలో, మన కీర్తన గ్రంథము ధ్యానములలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడు, ఏ విషయంలో నువ్వు భయపడకు, ఏ విషయంలో దిగులు పడకు, ధైర్యం కలిగి ఉండు. దావీదు మహారాజుకి ధైర్యం చెప్పాడు. దావీదు మహారాజుకి తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. కనుక 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. 7వ వచనము, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపము. చూడండి, దేవుడిని అడుగుతున్నాడు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. ఏ స్థితిలో ఉన్నానో లేపుమని అడగాలి, నన్ను రక్షించుమని నా దేవుడిని అడగాలి. కనుక ఈ వాక్యం ఏమిటి నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ వచనం నీతోనే మాట్లాడుతుంది. నీవు ఈ రాత్రికాలం ఏ సమయంలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా నువ్వు చూస్తున్నావేమో, దయచేసి భయము తెచ్చుకోకు, భయపడకు, ధైర్యము తెచ్చుకో. ధైర్యముతో ముందుకు వెళ్ళు, ధైర్యంతో ముందుకు అడిగి, నా యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపము, నా శత్రువులందరినీ దౌడ వెముక మీద కొట్టువాడవు నీవే, దుష్టులు పళ్ళు విరగొట్టువాడవు నీవే. చూడండి, మన ఎందరైతే శత్రువులు ఉన్నారో లేఖనం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సోదరుడా, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, శత్రువులను ప్రేమించమని లేఖనం సెలవిస్తుంది. అయినప్పటికీ దావీదు మహారాజు ఏ శ్రమలో ఉన్నాడో, ఏ కష్టాల్లో ఉన్నాడో, అయినప్పటికీ కొట్టు, అలా కొట్టు, ఇరగొట్టుమని చెప్తున్నప్పుడు కూడా, పళ్ళు ఇరగొట్టమన్నప్పుడు కూడా దేవుడు అన్నీ వింటున్నాడండి. అయినాక అక్కడ అంటున్న మాట, రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది. ప్రజలందరి మీద నీ కృప కనికరము ఉన్నది దేవుంది. రక్షణ లేని నా ప్రియ సహోదరి సోదరులారా, ఎందరైతే ఈ మాటలు వినగలుగుతున్నారో, రక్షణ దినము నేడే. మనుషులు ఎవరి దగ్గర నుంచి నీకు రక్షణ దొరకదు, కానీ దేవాది దేవుడు ఒక్కడే నిన్ను రక్షించగలేవాడు. ఈ మాటలు వినగలిగిన తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, నిక్షేమగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకొని రక్షణ దినము నేడే రక్షింపగలుగుతాడు. ఒప్పుకుంటావా? చూడండి, ఎప్పుడైతే రక్షణ యెహోవాదని కొన్నామో, నీ ప్రజలందరికీ నీ ఆశీర్వాదము వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదకి రాబోతుంది, నీ కుటుంబానికి రాబోతుంది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగా కానీ దేవుడి వాగ్దానం సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు మనసారా హృదయపూర్వకంగా దేవుని వద్దకు రాగలుగుతావా? దేవునికి ఒప్పుకుంటావా? ఏ పాపములు ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దావీదు మహారాజు పారిపోయినప్పుడు ఈ మాటలు పలుకుతున్నాడు. ధైర్యం కలిగి ఉన్నాడు. పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు. ఈ రాత్రికి ఎంతమంది నిద్ర లేకుండా ఉన్నారో, నిశ్చయంగా నువ్వు దేవుని ఎదుకు వచ్చి మోకరించి ఒప్పుకుంటే దేవుని యొక్క రక్షణ నీ మీదకి వస్తున్నప్పుడు మంచి నిద్ర దేవుడు అనుగ్రహిస్తాడు, మంచి స్వస్థతను అనుగ్రహిస్తాడు.
నిశ్చయంగా మీ యొక్క వాక్య ధ్యానము విని నువ్వు ఆశ్రయించబడ్డావని నమ్ముచున్నాను. దేవుడు నిన్నును మీ కుటుంబాన్ని ఆశ్రయించి దీవించి బలపరచునుగాక. దేవుని నామానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నిశ్చయంగా నిన్నును ఈ కుటుంబాన్ని ఆశ్రయించి దీవించునుగాక. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో, జిల్లాలగూడ ప్రాంతము యేసుక్రీస్తు కృపా ప్రార్థన మందిరము వివేక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో మందిరం ఉన్నది. మీరు కానీ మీ కుటుంబాల్లో మీ బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు ఎవరైనప్పటికీ వేరే వేరే మందిరాలకు వెళ్ళని వారు, దేవుని ఎరగని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మాటలు వింటున్న వారు నిశ్చయంగా మందిరానికి నడిపించండి. వీలైతే మీరు కూడా ఒక్కసారి మందిరానికి వచ్చి దేవుని యొక్క మాటలు విని ఆశ్రయించబడాలని దేవుని పేరట మనవి చేస్తూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగా కానీ సెలవు తీసుకుంటాం. ఆమేన్.